హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది. శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఐటీ కంపెనీ అనమాట ఫ్రెండ్స్. జెన్‌పెక్ట్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇందులో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి మేధా సర్వ్ అనే ఏదైతే ఇంజినీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో దాంట్లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంటుంది. ఇందులో కూడా మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌ని, అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని. సో, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఇదొచ్చేసి ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్. ఇదేమో ఫార్మాస్యూటికల్. ఇదొచ్చేసి ఇక్కడ మనకి మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి రైల్వేకి సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్, దాంతో పాటు సోలార్‌కి సంబంధించిన ఏవైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అలాంటి క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించినవి. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జెన్‌పాక్ట్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 13థ్ డిసెంబర్ రోజు ఈ నోటిఫికేషన్ అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇంతకుముందే రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూస్ మాత్రం 13థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్విస్ అలాగే కంటెంట్ మోడరేషన్ అనే ఈ 2 పోస్టుల కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రిక్రూట్‌మెంట్ ఏముంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ రెండిట్లో కూడా రాయడం, మాట్లాడడం అలాగే అండర్‌స్టాండింగ్ చేసుకోవడం కూడా రావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నాం అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే లాలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌కి రిక్రూట్‌మెంట్ చేసుకోమని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి లాకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏ స్ట్రీమ్‌లో ఏ గ్రూప్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! కస్టమర్ సర్విస్ అలాగే కంటెంట్ మోడరేషన్ అనే ఈ 2 రోల్స్ కింద ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్‌ని కూడా డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉన్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎలిజిబిలిటీ లేదు. అది కూడా చూసుకోండి. ఎవరైనా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ ఆఫర్ లేదు కాబట్టి మీరు అవాయిడ్ అయితే చేయొచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లో దీనికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. హైదరాబాద్‌లోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన అడ్రెస్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి ఇక్కడ షిఫ్ట్‌లలో మీరు వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. షిఫ్ట్‌లలో వర్క్ చేయగలను అనుకున్న వాళ్ళు ఈ ఆఫర్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 13థ్ డిసెంబర్ రోజు 2 లొకేషన్స్‌లలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఏదైతే జెన్‌పాక్ట్ అనే ఆఫీస్ ఉందో హఫీజ్‌పేట్‌లో జెన్‌పాక్ట్ హఫీజ్‌పేట్ రోడ్, వినాయక్ నగర్, హఫీజ్‌పేట్, హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు. ఈ లొకేషన్‌లో ఒక ఇంటర్వ్యూ సెంటర్ ఉంది. అలాగే హబ్సిగూడలో కూడా ఇంకో ఇంటర్వ్యూ లొకేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా యు ఐడీఏ, ఉప్పల్, హబ్సిగూడ, హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సెకండ్ లొకేషన్ ఇక్కడికెళ్ళి కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు నియర్ బై లొకేషన్ ఏదనిపిస్తే అక్కడికెళ్ళేసి 30థ్ డిసెంబర్ రోజు డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్సే ఫ్రెండ్స్. ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్ కాదు. అలాగే టెంపరరీ జాబ్స్ కూడా కాదు. పర్మనెంట్ జాబ్స్. ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది జెన్‌పాక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. ఇక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ లాన్స్ బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి శ్రీకృష్ణ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ అండ్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీలో
బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. అలాగే ఎంఎస్సీలో వచ్చేసి బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ, ఇంకా మైక్రోబయాలజీ. మూడింట్లో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్ వరకే ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటామని కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ చేయొచ్చు. ఏదైతే జెన్‌పాక్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ చెప్పానో దాంట్లో మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. అక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ 12థ్ అలాగే 30థ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకి. లొకేషన్ వచ్చేసి లాన్స్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లాక్ నంబర్ 9, బిల్డింగ్ 9000, ఎనర్జీ స్క్వేర్ 2, ఎంఎన్ సైన్స్ పార్క్, జెనోమి వ్యాలీ, షమీర్పేట్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించిన లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్‌లో వచ్చేస్తుంది. ఈ లొకేషన్ సెర్చ్ చేశారంటే అక్కడి నుంచి మీరు ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇవే మనం చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ ఫార్మా అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. షామీర్పేట అనే లొకేషన్‌లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ కూడా అదే లొకేషన్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 0-1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు నెక్స్ట్ మేరా అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మేధా సారన్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. నాచారం అనే లొకేషన్‌లో ఈ కంపెనీ ఉంటుంది. మేధా సారన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. దీనికొచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇంకా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమాలో వచ్చేసి ఈసీఈ, ట్రిపుల్ ఈ అలాగే డబుల్ ఈ ఈ రెండిట్లో ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్‌లో ఏ బ్రాంచ్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఐటీఐలో వచ్చేసి ఐటీఐ వెల్డర్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఆహ్, ట్రేడ్‌లలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఫిట్టర్‌లో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 26 ఇయర్స్ అడగడం జరుగుతుంది. 26 ఇయర్స్ కంటే బిలో అయితే మీకు ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది. మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 26 ఇయర్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఇంతకుముందు మాట్లాడుకుంటే ఐటీఐ ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా ఒడిషా. ఈ 3 రాష్ట్రాల్లో ఏ లొకేషన్‌లో అయినా ఇవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఏ లొకేషన్‌లో ఉంటే ఆ లొకేషన్ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అక్కడికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. సాలరీ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹24,556 సాలరీ అయితే పే చేస్తున్నారు ఫ్రెషర్స్‌కి. అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి ₹21,488 పర్ మంత్ సాలరీ అయితే మనకి పే చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు మీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని సాలరీ పే చేస్తామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కంటే ముందు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన ఈ క్యూఆర్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్‌ని స్కాన్ చేయొచ్చు. ఈ క్యూఆర్‌ని మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని తర్వాత స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ నుంచి కూడా మీరు లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ ద బుద్ధిల్ పార్క్ హోటల్, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి